జరిగింది. రాఘవేందర్ అని. ప్లస్ ద్వారా చాలా టీం ఉన్నది. ఒక 5, 6 కంపల్సరీ ఉన్నారు. ఫస్ట్ వినయ్, సెకండ్ శ్రీరామరాజు, సురేష్ ప్లస్ క్రాంతి, వీళ్ళు 5 ఉన్నారు. ఈ టీంని యథావిధంగా పోలీసు వ్యవస్థకు ధన్యవాదాలు చెప్తూ అసలు కంపల్సరీ ఏమైంది అది? వాళ్ళ డబ్బుల్ని ఫస్ట్ నా ద్వారా 20 లక్షలు తీసుకోవడం జరిగింది. ఆ డబ్బులను వెంటనే మా బావగారు నాకు నైట్ ఫోన్ చేసి, బామ్మారి ఇట్లా 20 లక్షలు కావాలంటే, ఎందుకు బావా అంటే, నీకు ఇట్లా ఇట్లా ఉందిరా, దీనికి మన డబ్బులు మనకు ఒక ₹1,00,00,000 దాకా వస్తాయి, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అని చెప్పిండు. చెప్తేనే వెంటనే నాకు తెలిసిన వాళ్ళ దోస్తుకు ఫోన్ చేస్తే వాడు తెల్లారే 20 లక్షలు ఇచ్చిండు. నా ఉన్న వాళ్ళ 20 లక్షలు ఇవ్వడం వల్ల నేను వెంటనే కాలరా తీసుకుపోయి హైదరాబాద్లో ఇచ్చేసిన. హైదరాబాద్లో ఇచ్చి నేను ఒక రోజు 2 రోజులు ఉన్న హైదరాబాద్లో ఉండి మళ్ళీ నేను మా ఊరికి వచ్చేసిన. ఏమైంది బావ, డబ్బులు ఏమైందని మా బావకి అడిగితే, నువ్వు డబ్బుల గురించి టెన్షన్ తీసుకోకరా, డబ్బులు వస్తాయి, బిజినెస్ అవుతుంది అని చెప్పిండు. ఏం బిజినెస్ అంటే, నీకు తెలియదు, ఎడ్యుకేషన్ లేదు నీకు ఎక్కువ, నీకు చెప్పిన అర్థం కాదు, ఆ బిజినెస్ అవుతుంది, నీకు ఎందుకురా అని మా బావగారు చెప్పిండు. నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి అవన్నీ. తర్వాత అది అయిపోయాక ఏమైందంటే, ఇట్లా మళ్ళీ మోసమైంది, దాన్ని ఇట్లా కెమికల్ కావాలంటే, ఏం కెమికల్ అని నేను అడిగిన ఫస్ట్. ఏం కెమికల్ బావా అంటే, నీకు చెప్పినా తెలియదురా, ఇట్లా అమౌంట్ అంటే, నేను వెంబటనే మా ఎవరో వాళ్ళ నంబర్ ఇవ్వు అని చెప్తే, నేను రాఘవేందర్ నంబర్ అప్పుడు తీసుకోవడం జరిగింది. రాఘవేందర్ నంబర్ తీసుకుంటే, సార్ నేను డెల్టా కంపెనీ మేనేజర్ని అని చెప్పాడు. సార్ చెప్పండి సార్, నేను కాల్ డోర్లని దానికి కెమికల్కు మనకి ఇంత అమౌంట్ పడుతుంది సార్, కానీ మనము బ్లాక్లో తీసుకొస్తున్నాం సార్, దాని షూట్ ఎక్కువ, దాని కెమికల్ మా బ్లాక్లో చేస్తున్నాం కాబట్టి కంపెనీ ఫీజు అయితే కోట్లు ఉంటాయి సార్ అని చెప్పాడు. ఆ కోట్లు అంటే మొత్తం కావుగా సార్ అంటే, మీరు అమౌంట్ మీతో ఎంత అవుతుందో చెప్పండి అంటే, నేను మన్నేమని ఇద్దరం కట్టాం సార్ అమౌంట్. మొన్నేమో ఒక 20 lakhs కట్టాడు, 28 lakhs కట్టాడు. నేనేమో మళ్ళీ సెకండ్ టైం నేను 23 కట్టాను సార్. మొత్తం ఎన్ని కట్టారు? మొత్తం నాకు 75, మొన్నేమో 30 lakh ఉన్నాయి. ఓకే ఓకే. నీకు ఏమైనా చెప్పారా ఈ చెంబు గురించి? ఏమన్నా లాస్ట్ మూమెంట్లో చెంబు గురించి ఇది ఎక్కడ నెల్లూరులో చెప్పాడు సార్. నెల్లూరు తీసుకెళ్ళి నెల్లూరులో చూపించడం జరిగింది. నాకు ఒక రూమ్లో పెట్టి దాంట్లో కరెంటు లేదు, ఏం లేదు, దీపాలు పెట్టి డోర్ ఓపెన్ చేసి దాంట్లో జస్ట్ ఒక 2 minutes కూడా ఉండలేను సార్ నేను. ఆ విధంగా జరిగింది. ఆ 2 minutesలో మొత్తం స్మెల్ వచ్చేసింది, రేడియేషన్ అని చెప్పారు సార్. మనకు తెలియక మనం బయటకు వచ్చేసినాం సార్. తర్వాత ఏమైందంటే, దీని రేడియేషన్ చాలా ఉన్నది, ఈ రేడియేషన్ తగ్గినాక అప్పుడు దీన్ని బయట రాష్ట్రంలో ఎక్కువ అమ్ముడుపోతుంది, మనకు మనీ ఎక్కువ వస్తాయి దీనివల్ల, అప్పుడు బిజినెస్ అవుతుందని చెప్పింది సార్. అంతతో నేను వెయిట్ చేస్తూ ఉన్నా. ఏమైంది సార్ అంటే, డైలీ ఎప్పుడు ఫోన్ చేసినా ఇస్తామని చెప్తారు, మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం, వీళ్ళు అదే విధంగా చేసింది సార్ ఇంతవరకు. అందుకే నేను పోలీస్ వ్యవస్థను ఎంకరేజించిన సార్. నేను పోలీస్ వ్యవస్థ దగ్గరికి వెళ్తే నాకు డిఎస్పీ వెంకట్రావు సార్ బాగా సాయం చేశారు సార్. ఏమనో ఇప్పుడు రాఘవేందర్ దొరికింది సార్. రాఘవేందర్ దొరికిన నుంచి వాళ్ళు రాఘవేందర్ నేను ఇంకొక 5 ఇచ్చిన అని చెప్తుంది సార్. 5 నుండి పోలీస్ వ్యవస్థ దగ్గరికి తీసుకుంటే చాలా మంచిది సార్. వాళ్ళకి ధన్యవాదాలు సార్. మన ఆర్మూర్ పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని నందిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సిహెచ్కొండూరుకు చెందిన దమ్మనపేట సాయి కృష్ణ గారు, తను ఈ రైస్ పుల్లింగ్ ఒక మహత్యమైనటువంటి చెంబు ఉన్నది, దానివల్ల మనకు అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పి ఈ రాఘవేంద్ర మరి రామరాజు మరి వాళ్ళ దగ్గరి బంధువు నరసింహరావు అని వీళ్ళు ఆశ చూపి, దీనివల్ల మనం కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించవచ్చు అని చెప్పి చెప్పడం వలన అతను వ్యవసాయం చేసుకుంటాడు సాయికృష్ణ. తను నమ్మి, ఎందుకంటే తను ఎక్కువ స్టడీస్ కూడా చేయలేదు, తన కష్టార్జితమైనటువంటి వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని దాదాపు 38 lakhs ఇన్వెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళకు మోసపోయి ఇవ్వడం జరిగింది. అట్టి దానిలో భాగంగా మనం ఈ రాఘవేందర్ని నిన్నటి రోజు మనం నందిపేట పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. మేము ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇట్లాంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేయడానికి, లేకపోతే ఈ నా పాత నాణ్యాలు ఉన్నాయి దానికి డబ్బులు వస్తాయని చెప్పడము, ఇట్లా రైస్ పుల్లింగ్ చెంబు కానీ ఇంకా రైస్ పుల్లింగ్ ఇతరత్ర గతంలో చాలా మోసాలైనాయి. మనకు ఇంకా తెలుసు, ఈ తవ్వకాలు చేసి పురాతన దేవాలయాలు అక్కడ ఇక్కడ తవ్వించి మనకు అక్కడ నిధులు ఉన్నాయని చెప్పి చాలా మంది మోసపూరితంగా చేస్తున్నారు. వీటి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండి
ఇట్లాంటివి ఎక్కడ కూడా ఉండయి. వాళ్ళ దగ్గర ఈ పురాతనమైన నాణాలు కానీ, లేకపోతే ఈ రైస్ పుల్లింగ్ చెంబులు కానీ, ఇవన్నీ మోసపూరితమైన మాటలు. ఇట్లా మోసపోవద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీనివలన చాలా వరకు ఈ మోసపూరితమైన మాటల ద్వారా చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మరొక్కసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే అలర్ట్గా ఉండాలి. ఎవరైనా అటువంటి వ్యక్తులు మన ఏరియాలో తిరిగినప్పుడు కానీ, వాళ్ళ ఆశ చూపించినప్పుడు కానీ ఇమ్మీడియట్గా దాన్ని పోలీసు వారికి సమాచారం ఇచ్చి సహకరించి అట్టి నేరస్తుల్ని పట్టించడంలో కానీ, అరెస్ట్ చేయించడంలో కానీ, వాళ్ళ మీద కేసు నమోదు చేయించడంలో కానీ సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.